వెల్కమ్ టు పల్లవి టీవీ. పశ్చిమ బెంగాల్లో సువేందు సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అనూహ్యమైన పరిణామాలు, కొత్త కీలక నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. మనకు బార్డర్ సంబంధించి భద్రతా వ్యవస్థ కావచ్చు, అట్లాగే రోహింగ్యాలు బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు వెళ్లేందుకు మనకు ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేయడం కావచ్చు, వాళ్ళను బయటికి పంపించే ప్రయత్నం చేయడం కావచ్చు. సో ఎవరైతే టీఎంసీ అవినీతి పరులు ఉన్నారో, ఇంతకాలం 15 ఏళ్ల పాటు ప్రజల సొమ్ము అవినీతికి పాల్పడి అక్రమాలు చేసిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రోడ్డు మీద నడిపించుకుంటూ స్టేషన్ తీసుకెళ్తున్న పరిస్థితి. సో అక్కడ మార్పు కనిపిస్తూ ఉంది అనేది ప్రజలు చెప్తా ఉన్నారు. ప్రజలు ప్రత్యక్షంగా ఎగ్తెరపై కూడా చేస్తూ ఉన్నారు. ఎవరైతే అక్రమాలకు పాల్పడి పోలీసులు అరెస్టు చేస్తూ ఉన్నారో వాళ్ళందరి మీద ప్రజలు రాళ్ళు, కోడిగుడ్లు, టమాటాలు విసురుతున్న పరిస్థితి. సో ఇంకొక కీలక నిర్ణయం ఏంటంటే శాంతి భద్రతలు. పశ్చిమ బెంగాల్లో స్పష్టంగా కీలకంగా ఉండాల్సినవి ఏంటి అంటే శాంతి భద్రతలు. ప్రతి సంవత్సరం ఎలక్షన్లు పెట్టాలంటే అక్కడ అధికారులకు ఒక పెద్ద టార్చరు. ఎందుకంటే ఎవడు ఎక్కడి నుంచి ఎక్కడ బాంబులు వెలుస్తాడో, నాటు తుపాకులు వెలుస్తాడో, నాటు బాంబులు వెలుస్తాడో, గ్రెనేడ్లు వెలుస్తాడో, ఏం చేస్తాడో ఎవ్వడికి తెలియదు. సో అట్లాంటి స్థితి గత 15 ఏళ్ల పాటు కొనసాగింది. సో ఇప్పుడు గూండాల ఎవరైతే వీళ్ళు మాఫియా ఉంటుందో వాళ్ళు మొత్తం అణచివేత నడుస్తూ ఉంది. అట్లాగే శాంతి భద్రతల పరిరక్షణకు ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్నటువంటి నేరాలను కట్టడి చేసేందుకు సీఎం సువేందు అధికారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటో ఈ వీడియోలో చూద్దాం. చూసారు కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, లేడీ కానిస్టేబుల్తోని దుర్గా సురక్ష స్క్వాడ్ అనే ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్లకు దాదాపు నిన్న తొలి దశలో 213 వెహికల్స్, బైకులు, ప్రత్యేక బైకులు వీళ్ళకి అప్పగించడం జరిగింది. వీళ్ళు మార్కెట్ కావచ్చు, బస్టాండ్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఇంకేదైతే మనకు రైల్వే స్టేషన్ కావచ్చు, సో ఎక్కడ మహిళలు ఇబ్బంది పడితే అక్కడికి వెంటనే క్షణాల్లో అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి వీలుగా ఒక స్క్వాడ్ను, ఇప్పుడు మనకు అక్రమార్కులు, అవినీతి పరులు, సో మహిళలను వేధించే వాళ్ళ మీద దుర్గామాత ఎట్లా అక్రమాలపై ఉక్కుపాదం మోపేలా ఆమె శక్తి స్వరూపం ఉంటుంది. సో అట్లాగే అదే పేరు ఈ స్క్వాడ్కు పెట్టడం జరిగింది, దుర్గా సురక్ష స్క్వాడ్. సో వీళ్ళంతా దాదాపు 500 మంది కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్తోని స్క్వాడ్ ఏర్పాటు చేసి దాదాపు తొలి దశలో 213 ప్రత్యేక బైకులు ఇవ్వడం జరిగింది. సో దీంతో పాటు 112 అనే వ్యవస్థ, ఏదైతే ఎమర్జెన్సీ వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేశారు. సో ఏ మహిళ కానీ, ఏ చిన్నారి కానీ, ఏ బాలుడు కానీ ఎవరైనా ఆపదలో ఉన్నట్లు ఫోన్ వస్తే, పోలీసుల కంట్రోల్ రూమ్ ఫోన్ వస్తే దాన్ని వెంటనే రెస్పాండ్ అయ్యేలా, ఆ ఇష్యూ మీద రెస్పాండ్ అయ్యేలా 112 అనే ఒక ఎమర్జెన్సీ సర్వీస్ని ఏర్పాటు చేశారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్ సంబంధించి స్పెషల్ డెస్క్లు, హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. సో దీనికి సంబంధించి దుర్గా సురక్ష స్క్వాడ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రశంసలు వస్తూ ఉన్నాయి. సో ఎందుకు దుర్గా సురక్ష స్క్వాడ్ ఈ మహిళా కానిస్టేబుల్తో, మన దగ్గర షీ టీంలు అని మనం చెప్తాం కదా, షీ టీంలు, సో మహిళల మీద జరుగుతున్నటువంటి వేధింపులు కావచ్చు, అట్లాగే ఆకతాయిలు ఆట కట్టించేందుకు, సో వాళ్ళ జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, ఇవన్నిటి నిరోధించడానికి షీ టీం ఎట్లా అయితే ఉందో ఇప్పుడు అక్కడ బెంగాల్లో దుర్గా సురక్ష స్క్వాడ్ ఉంది. సో ఈ దుర్గా సురక్ష స్క్వాడ్ ఏర్పాటు చేయడం వెనుక ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. ఏంటంటే ప్రతి సంవత్సరం బెంగాల్లో మహిళల మీద జరుగుతున్న నేరాలు 35,000 పైగా. సో మామూలు కాదు. 2019 నుంచి 2023 లెక్కల వరకు చూస్తే 35,000, 34,000, 36,000, 37,000, ప్రతి సంవత్సరం 36,000 పైగా మహిళల మీద నేరాలు జరుగుతూ ఉన్నాయి. అందులో ఇంకా 2 కీలక అంశాలు ఏంటంటే హ్యూమన్ ట్రాఫికింగ్లో బెంగాల్ నెంబర్ 1 ప్లేస్లో ఉంది. చిన్నపిల్లల మిస్సింగ్ కేసుల్లో బెంగాల్ నెంబర్ 1 ప్లేస్లో ఉంది. సో మహిళల మీద జరుగుతున్న నేరాలకు సంబంధించినటువంటి డేటా, ఎన్సీఆర్బీ డేటా చూస్తే 3rd ప్లేస్లో ఉంది. సో చాలా సంవత్సరాల పాటు 2nd ప్లేస్, 3rd ప్లేస్లో ఉంది. సో ఈ నేపథ్యంలోనే మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులను, నేరాలను అరికట్టాలనే ఉద్దేశంతో సువేందు అధికారి ప్రభుత్వం ఈ స్క్వాడ్ని, దుర్గా సురక్ష స్క్వాడ్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రత్యేకంగా బైకులు ఇవ్వడం జరిగింది. సో మనం చూసినాం, సందేశ్ కలిలో మహిళల మీద దాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, దురాఘాతాలు చూసినాం. అట్లాగే ఆర్జీకర్ హాస్పిటల్లో ఒక జూనియర్ డాక్టర్ మీద అత్యాచారం, హత్యకు సంబంధించిన వివరాలు చూసాం. సో మహిళల మీద ఏదైతే ల్యాబ్స్ చేసిందో, మమతా బెనర్జీ గవర్నమెంట్లో ఏదైతే ల్యాబ్స్ అయిందో, సో మహిళల మీద ఆర్జీకర్ హాస్పిటల్ మీద అంత దాడి జరిగినా దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం జరిగింది. సో అక్కడ ఒక మహిళకు అన్యాయం జరిగితే ప్రభుత్వం స్పందించాల్సిన స్థాయిలో స్పందించలేదు. అందుకే అధికారానికి దూరమైంది. సందేశ్ కలి కూడా సేమ్ అట్లాంటిదే. అందుకే సువేందు అధికారి ప్రభుత్వం ఇప్పుడు ఒక కొత్త డెసిషన్ తీసుకొని వెస్ట్ బెంగాల్ పోలీస్ ఆధ్వర్యంలో ఒక నిర్ణయం అయితే తీసుకొని దుర్గా సురక్ష స్క్వాడ్ అనే ఒక టీంను, స్పెషల్ టీంను కానిస్టేబుల్తో ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక స్పెషల్ డ్రెస్ కోడ్, స్పెషల్ వెహికల్స్ అపాయింట్ చేసి
ఇవ్వడం జరిగింది. స్క్వాడ్ సంబంధించి నిన్న వాళ్ళకు వెహికల్స్ అందజేస్తున్న వీడియో చూడండి. ఇవి వెహికల్స్. సో, ఈ స్క్వాడ్ ద్వారానైనా, దుర్గా సురక్ష స్క్వాడ్ ద్వారానైనా మహిళల మీద జరుగుతున్నటువంటి ప్రతి సంవత్సరం ఏటా 35,000 నేరాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికైనా తగ్గుతాయా? సో, శాంతి భద్రతలు అదుపులోకొస్తాయా? చిన్నపిల్లల మిస్సింగ్ అవ్వచ్చు, హ్యూమన్ ట్రాఫికింగ్ అవ్వచ్చు. సో, ఇవన్నీ అదుపులోకొస్తాయా లేదా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. సువేందు అధికారి బెంగాల్ ప్రభుత్వం, బీజేపీ నేతృత్వంలో బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మీద మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.